మొన్న జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య బార్డర్లో జరిగిన యుద్ధానికి అనంతపూర్ జిల్లావాసి సత్యసాయి జిల్లావాసి గోరెంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ గారు వీరమరణం పొందినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆ అమరవీరునికి నివాళులర్పిస్తున్నాం ఈరోజు. అంతేకాదు ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈరోజు పాకిస్తాన్ అంటే యావత్తు ప్రపంచంలో చాలా దేశాలు ఎందుకు వ్యతిరేకిస్తాయంటే పాకిస్తాన్లో టెర్రరిస్టుల ఫ్యాక్టరీ ఉంది. అక్కడ ఆ ఫ్యాక్టరీలో తయారై టెర్రరిస్టులు బయట వస్తారు. ఈరోజు ప్రపంచ దేశాలు ఎందుకు పాకిస్తాన్ వ్యతిరేకిస్తాయంటే టెర్రరిజం ఎక్కడుందంటే ఆ కంట్రీలోనే ఉంటుంది, వేరే ఏ దేశంలో లేదు. మీరు చరిత్ర చూసుకోండి. ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ముస్లిం దేశాలు ఉన్నాయి, ఏ దేశంలో కూడా టెర్రరిస్టులు లేరు, కానీ పాకిస్తాన్లోనే ఉంటాయి. నేను ఒకటే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, భారతదేశ జనాభా దాదాపు 140 కోట్లు. ఒక్కసారి అందరూ నిలబడి గట్టిగా తుమ్మితే గాలి కొట్టుకొని పోతారు పాకిస్తాన్. అది భారతదేశం బలం. మీకు అది తెలుసు. అమాయకుల ప్రాణాలు తీశారు మీరు. ఏం హక్కు ఉంది మీకు? టూరిస్టు యాత్రలు మీ విధంగా విచ్చలవిడిగా మీరు 26 మంది బలి తీసుకున్నారు. ఏం హక్కు ఉంది మీకు? కాశ్మీర్ అంటే ఈ దేశానికే గర్వకారణం. అంత సుందర ప్రదేశం అది. చాలామంది వేసవి కాలంలో అక్కడ పోతారు, టూరిస్టులు యాత్రికులు పోతారు సందర్శించడానికి. విచ్చలవిడిగా వచ్చి మీరు కాల్పులు జరిపితే భారతదేశం గాజులు వేసుకొని కూర్చుందా? ఖచ్చితంగా దానికి ప్రతీకారం తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖబర్దార్ పాకిస్తాన్. భారతదేశం ఈరోజు ప్రపంచ స్థాయిలో చాలా శక్తివంత దేశంగా తయారుపడింది. భారతదేశానికి యావత్తు 140 కోట్ల ప్రజలు అండగా ఉంటారు. వాళ్ళు ఏం ఆదేశాలు ఇచ్చినా శిరస్సావహించి పనిచేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇలాంటి అమరవీరులకు అండగా ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 13వ తేదీ గోరెంట్ల మండలానికి వస్తున్నారు. ఆ కుటుంబానికి పరామర్శించడానికి వస్తున్నారు. దయచేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది సామాన్య విషయం కాదు. ఈరోజు మనము ప్రతిరోజు ఇళ్లలో రాత్రిపూట హాయిగా నిద్రపోతున్నామంటే అక్కడ వాళ్ళు బందోబస్తు భారత సైనికులు ఈ దేశాన్ని కాపాడడానికి ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళపైన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు మేము రాత్రి వేళలా హాయిగా నిద్రపోతున్నాం. ప్రతి ఒక్కరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, భారతదేశం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలు పక్కన పెట్టండి. కులాలు మతాలకు అతీతంగా మనం అందరూ ఒకటై మేరా భారత్ మహాన్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భారత్. మురళీ నాయక్ అమర్ హై. మురళీ నాయక్ అమర్ హై.